యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో రామ్ గారు. ఆయన నారాజు లైఫ్లో ప్రతి ఒక్కరికి జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ అంటే ఏదో సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ హాంట్ చేసేటువంటి విషయం. ఎంత నమ్మకంగా ఉన్నానో చివరికి నన్నే మోసం చేస్తారా, అలా ఎలా చేయాలనిపించింది, నేను జీవితం మొత్తం పెట్టి నమ్మకంగా పనిచేశాను కదా, ఎందుకు అలా చేశారో అనేటువంటి విషయం అర్థం కాదు కొంతమందికి. దాన్ని ఓవర్కమ్ చేయటమే అతిపెద్ద దాన్ని ఏమంటారు, సింపుల్గా చెప్పాలి అంటే పునర్జన్మ లాంటిది అనుకోవచ్చు. అంత పెద్ద సఫరింగ్ అండి అది. దాన్ని ఎలా సార్ హ్యాండిల్ చేయాలి? మానవ సంబంధాల్లో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ నారాజ్. అంటే నమ్మకం అనేది, ఒకరి నమ్మకం పొందడం కానీ ఒకరి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కానీ, దాన్ని బట్టే మన సంబంధాలు ఎంతకాలం కొనసాగుతాయి అన్నది ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి ట్రస్ట్కి చాలా విలువ ఇస్తాడు. అంటే ఇతరుల దగ్గర తను ట్రస్ట్ సంపాదించడానికి ప్రయత్నిస్తారు, సంపాదించిన ట్రస్ట్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇది సాధారణంగా మన సంబంధం కొనసాగించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేసే పని. అయితే 3 విషయాల్లో మాత్రం ఈ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్, అసలు చాలా సెన్సిటివ్. ఒకటి రొమాంటిక్ రిలేషన్షిప్, సెకండ్ బిజినెస్ రిలేషన్షిప్, థర్డ్ ఫ్రెండ్షిప్. ఈ 3 విషయాల్లో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నమ్మించి మోసం చేసిన, నమ్మకంగా ఉండి మనిషి తన నమ్మకాన్ని దెబ్బతీసిన అది విపరీతమైన బాధ గురి చేస్తుంది. ఎంతటి బాధ గురి చేస్తుందంటే ఇక నమ్మదగింది ఏది ఈ ప్రపంచంలో లేదని ఈ ప్రపంచాన్ని మొత్తం నమ్మడమే మానేస్తుంది. అట్లాంటి పరిస్థితి మనిషికి కలుగుతుంది. ఎందుకంటే ఒక జనరలైజేషన్ కూడా ఏర్పడుతుంది. ఒక అనుభవాన్ని జీవితానుభవంగా మనం తీసుకొని ఇక జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం ఇలాగే ఉంటుందని, ఈ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియదు. తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నమ్మకం ఉండదు. ఏ మనిషి నమ్మదగిన వ్యక్తి వచ్చినా నమ్మడం మానేస్తారు. సో ఈ ట్రస్ట్ బిల్డ్ ఇది చేసినప్పుడు ఎందుకు ఇంత బాధపడుతుంది? యాక్చువల్గా అయితే మన జీవితంలో ఇంకో కోణం మనం ఆలోచిస్తే అసలు ముఖం తెలియని వాళ్ళని కూడా మనం ట్రస్ట్ చేస్తాం తెలుసా? ఎక్కడంటే డాక్టర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, విమానం పైలట్, వీళ్ళందరూ నమ్ముతున్నాం. అయితే ఈ నమ్మకానికి ఆ నమ్మకానికి ఉన్న తేడా ఏంటి అంటే అవతల వాళ్ళు సోషల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, సామాజికమైన పద్ధతులన్నీ ఖచ్చితంగా పాటిస్తారన్న నమ్మకంతో వాళ్ళని నమ్ముతాం, మనకు హాని చేయరన్న నమ్మకంతో నమ్ముతాం. అయితే ఈ 3 రిలేషన్షిప్ మనల్ని ఎందుకు బాధ పెడతాయంటే, నెంబర్ 1 మన వ్యక్తిగతాన్ని పూర్తిగా మనం షేర్ చేసుకుని ఉంటాం వాళ్ళతో. వీళ్ళైతే నా వ్యక్తిగత సమాచారం మొత్తం చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు, నన్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని నా పర్సనల్ విషయాలన్నీ నేను షేర్ చేసుకుంటాను. నేను షేర్ చేసుకున్నాక ఉన్నట్టుండి నువ్వు నన్ను డిచ్ చేసావంటే, మోసం చేసావంటే అర్థం ఏంటంటే నా ఇన్ఫర్మేషన్ని నీ స్వార్థానికి ఉపయోగించావని అర్థం. మనిషి గుండె బద్దలైతుంది, అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలై మనిషికి ఎలా స్పందించాలో తెలియదు. మనిషి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తారు. ట్రస్ట్ కోల్పోతే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు, విపరీతంగా బాధకు గురయ్యే వాళ్ళు ఉంటారు, ఈ బాధ నుంచి ఎలా బయటపడాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్లాంటి బాధ కలిగినప్పుడు మనిషి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు అసలు మనం జనరలైజ్ చేసుకోకుండా, అంటే ఈ ప్రపంచంలో ఇంకెవరిని నమ్మకూడదు, మనుషుల్ని దగ్గరికి రానివ్వకూడదు, వీళ్ళకు ఇంకొక పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఏంటంటే అందరికీ దూరంగా ఉంటారు. ఎలా సార్? అదే ఇప్పుడు నేను అదే అడగాలనిపించింది. మానసిక మనోవేదన ఎలా ఉంటుందండి అసలు? ఇలాంటి ట్రైట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అసలు ఎలా ఉంటాయి ఆ సమయంలో? మనిషికి గట్టిగా ఏడవాలనిపిస్తుంది. అసలు ఎవరినైనా కొంత నమ్ముదాం అనుకున్నా వాళ్ళ మీద పడి ఎడుదామని అనిపిస్తుంది. ఆ తర్వాత ఏ ఆకలి కాదు, నిద్ర ఉండదు. మనిషికి విపరీతమైన డైలీ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. తన సొంత లక్ష్యం కూడా మర్చిపోతాడు. మనుషులు తనల్ని పట్టించుకునే వాళ్ళని కూడా, తనల్ని నమ్మే వాళ్ళని కూడా అసలు పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే తనెవరిని నమ్మారో వాళ్ళు ఎప్పుడైతే మోసం చేస్తారో వాళ్ళని. అలాంటి పరిస్థితిలో కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంతకాలం వాళ్ళు అసలు ఆ సైలెంట్గా ఉండడమే మంచిది. వాళ్ళ బాధని వ్యక్తం చేయడమే మంచిది. వాళ్ళు ఏదైనా వ్యక్తం చేయాలనుకుంటే ఎమోషన్స్ లోపల ఉన్నవన్నీ దాచుకోవడం కంటే ఎక్స్ప్రెస్ చేయడం మంచిది, గట్టిగా ఏడ్ చేయడం మంచిది. తను ఏదైనా జర్నల్ ఉంటే తన బాధ అంతా రాయడం మంచిది. బాగా నమ్మదగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే తను ఎట్లా మోసపోయారో వాళ్ళు చెప్పుకోవడం మంచిది. ఆ స్థితిలో
వాళ్ళున్న స్థాయికి వాళ్ళు చేయవలసిన పని. అసలు ఏ అంశాలు మనిషిని నమ్మాలని అనిపిస్తాయి అని మనం ఆలోచన చేస్తే, అంటే ఈ బాధపడిన తర్వాత జీవితంలో ముందుకెళ్ళాలిగా, మనం అక్కడే అయిపోంగా. మరి ఆ ముందుకెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా మనం నేర్చుకోవాల్సింది పెద్ద పాఠం నేర్చుకోకపోతే మీరు ఏదైనా సరే, ఇఫ్ యూ డోంట్ లెర్న్ ద లెసన్ యూ విల్ రిపీట్ ద ఎక్స్పీరియన్స్ అని అర్థం. మీ అనుభవం వల్లే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ అ లెసన్. పాఠం నేర్చుకున్న తర్వాత 4 విషయాలు మనిషి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, ఎవరిని నమ్మాలి. భవిష్యత్తులో నేను ముందుకు వెళ్ళాలంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. నమ్మే వాళ్ళను ఎలా ఉంటారు, అంటే ఎవరినైనా నమ్మాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు. అసలు మనం నమ్ముతున్నప్పుడు కూడా మనకు కలిగే ఆలోచన ఏంటంటే, ఏ మనిషి అయితే తను ఏం చేస్తానని చెబుతాడో అదే పని చేయటాన్ని మనం నమ్ముతాం, చేస్తాడని నమ్ముతాం. నేను ఈ మాటకు కట్టుబడి ఉంటాను అని మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఉంటాడనే నమ్ముతాం, కాబట్టి దాన్ని ట్రస్ట్ అంటాం. సో మనం నమ్మే వాళ్ళలో నెంబర్ 1, ఏ మాట మాట్లాడతారో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ 1. ద సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళ మాటల్లో ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన దాంట్లో చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటారు. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, ప్రతిసారి ఆ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడకు. మూడవది, తన ప్రయోజనం కాకుండా ఎదుటి వాళ్ళ ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే నా స్వార్థం అంటాం కదా, స్వార్థం అంటే ఏంటి, నా ప్రయోజనాన్నే దృష్టిలో పెట్టుకొని దాన్ని నేను నిర్ణయం తీసుకోవడం. కానీ నమ్మదగిన వ్యక్తులు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ అవసరాలని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళను మనం మాట్లాడుతున్నప్పుడు కొంతకాలం వాళ్ళతో పాటు ప్రయాణిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ట్రాన్స్పరెన్సీ ఉంది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, చెప్పిందే చేస్తారు, చేస్తున్నదే మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడరు అని అనిపించినప్పుడు వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు అన్న నిర్ణయానికి రావచ్చు. అలాగని కొంతమంది నమ్మించడంలో సిద్ధహస్తులు, అద్భుతంగా నమ్మించగలుగుతారు. అతి తక్కువ టైంలోనే నమ్మకాన్ని కొల్లగొట్టే శక్తి కొంతమందికి ఉంటుంది. వాళ్ళని నమ్మేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పే ఈ లక్షణాలన్నీ వాళ్ళు వెంటనే ప్రదర్శించే అవకాశం కూడా ఉంది. సో ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం నమ్ముతున్నాం. ఎందుకు నమ్మడం అనేది నష్టంగా మనం భావిస్తామంటే, ROI అంటారు దాన్ని, రిటర్న్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. మనం పెట్టుకున్న నమ్మకం ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఇస్తుందని మనం నమ్ముతాం. సో ఎప్పుడైతే మనం నష్టపోతామో ROI, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వృధా అవుతుంది. వృధా అవడమే కాదు, మన జీవితంలో మనం పెట్టుకున్న లక్ష్యాలు, పెట్టుకున్న నమ్మకాలు, చేరుతాం అనుకున్న స్థాయిలు, స్థితులు, ఇవన్నీ వీళ్ళ వల్లే చేరకుండా ఉండడం జరుగుతుంది. అందువల్లే మనిషి కుంగిపోతాడు, ఈ బాధలో ఉంటాడు. సో దీని నుంచి బయటపడాలంటే ఈ 4 విధాలైన వ్యక్తుల్ని చూసి, ఈ 4 రకాలైన బిహేవియర్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళనే మనం నమ్మే పరిస్థితికి రావచ్చు. కానీ ఏది కూడా పరిస్థితుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండకపోతే, మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వకపోతే, నమ్మిన ప్రతి మనిషిని న్యాయం చేయాలనే గ్యారంటీ లేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే జీవితంలో సంపూర్ణంగా మళ్ళీ ఇవే అనుభవాలకు గురయ్యే అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ కూడా ఉంటుంది, నేను నమ్మాను కాబట్టి నాకు ఈ విధంగా జరిగింది, నేను ఎవరినైతే నమ్మానో వాడిలా చేయడానికి కారణం ఏంటి ఉంటాయి, ఎందుకు అలా చేసి ఉంటాడు అనేటువంటి ఆలోచన కూడా డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది. సో బిఫోర్ అంటే నేను ఇది అడుగుదామని అనుకుంటున్నాను, ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? ఈ నమ్మకం అనేది ఒక వాల్యూగా ఎప్పుడు గుర్తించరు, ఇది ఒక విలువగా గుర్తించరు. ఈ విషయాన్ని మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళల్లో ఇది విలువగా గుర్తిస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయకపోతే, వాళ్ళు ఏంటంటే ఒకవైపు ప్రయోజనమే ఎప్పుడైతే ఆలోచిస్తారో, మీ వైపు ప్రయోజనాన్ని పట్టించుకున్నప్పుడు అది ఒక విలువ, దాన్ని నేను నిలబెట్టుకోవాలి, ఇది మనిషికంటూ ఉండాలి అనే నమ్మకం వాళ్ళకు లేనప్పుడు వాళ్ళు బ్రీచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి మొదటి నుంచి ఉండదు. రెండోది, పెంపకంలో తల్లిదండ్రులు వీళ్ళపైన ఏ నమ్మకము ఉంచకుండా పెంచుంటారు. ఎప్పుడూ ట్రస్ట్ ఇష్యూస్ వాళ్ళ మీద, పిల్లల మీద ఉంటాయి. అట్లా పెరిగిన వాతావరణంలో అట్లా బిహేవ్ చేస్తారు. థర్డ్ ఏంటంటే, వీళ్ళకి ప్రయోజనాలు ఎప్పుడైనా వాళ్ళ ఆలోచించినప్పుడు రిలేషన్షిప్ వాళ్ళకున్న డెఫినేషన్ ఏంటంటే, మనుషులు జీవితంలో వస్తుంటారు, పోతుంటారు. సో వచ్చిపోయే వాటిని మనం నిలబెట్టుకోవాలన్న గ్యారంటీ ఏం అవసరం లేదు అని గతం వాళ్ళని చూస్తే ఒకసారి ఇట్లాంటి రిలేషన్షిప్ వాళ్ళకి చాలా ఉండి ఉంటాయి. లాస్ట్ విషయం ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు ఏ విషయంపై అంగీకారం ఒక్క విధంగా రారు. ఏదైనా మనం చర్చిస్తే
ఒక విషయాన్ని ఒప్పుకోరు అంత ఈజీగా, గట్టిగా వాదిస్తుంటారు. ఈ వాదన అనే అభిప్రాయం ఎక్కువ వాదించే వాళ్ళు, అంగీకరించని వాళ్ళు ఒక విషయాన్ని అంత ఈజీగా, అట్లాంటి వాళ్ళకు కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళని ట్రస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ లక్షణాలన్నింటినీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంతవరకు అలర్ట్గా ఉండడం మంచిది. నారోజు వీళ్ళకి ఎమోషన్స్ అనేవి అవకాశాలు, దాని నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందడం కోసం ఈ ఎమోషనల్ని ఎరగా వాడతారు. వీళ్ళ రిలేషన్షిప్ అంతా బిజినెస్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఒకవైపు ప్రయోజనమే, విన్ లూజ్ ఉంటుంది తప్ప విన్ విన్ ఉండదు. అయితే ఇవన్నీ చాలా కాలం సాగవు. అంటే ఇప్పటికిప్పుడు నాకు ప్రయోజనం వస్తే చాలని చేసేవాళ్ళు భారీగా జీవితంలో నష్టపోతారు, బాగా దెబ్బతింటారు. అప్పుడు వాళ్ళు చుట్టూ చూసేసరికి ఎవ్వరూ నమ్మని వాళ్ళే వాళ్ళ చుట్టూ ఆ ప్రపంచంలో ఉంటారు. ఇక అన్నీ కోల్పోతారు వాళ్ళు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మెయింటైన్ చేసే ఈ రిలేషన్షిప్ ఏదో ఒక రోజు నేను చేసింది పెద్ద తప్పు అని రియలైజ్ అయ్యేటప్పటికీ వీళ్ళ రియలైజేషన్ని యాక్సెప్ట్ చేసే ప్రపంచం వాళ్ళ చుట్టూ ఉండదు. తాత్కాలిక ప్రపంచం కోసం తహతహలాడేటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో, ఆపర్చునిస్ట్ అవకాశవాదులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ కోసం మనం చింతించాల్సినటువంటి అవసరం అయితే ఏ రకంగానూ లేదు. వెరీ గుడ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదైనా జరుగుతుందా, మనకి ఇంత మోసం చేసేటువంటి వాళ్ళకి అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి మీరు విషయం ఇచ్చారు, ఎప్పుడైనా సరే కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళ రియలైజేషన్లో ఉన్నప్పుడు చుట్టూ నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు కాకుండా దెబ్బతీసేటువంటి వాళ్ళే ఉంటారు. అప్పుడు చట్టంలో ఇరుక్కుపోతారు. అప్పుడు చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు వాళ్ళకి. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. థ్యాంక్ యూ. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ బేసిక్ లెవెల్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని చెప్పేసి. నారాజు January 7th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో కొత్త థియరీస్, కొత్త ప్రాక్టీసెస్, తర్వాత ప్రాక్టీస్ టైం పెంచడమే కాకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇస్తూ ఈ కోర్స్ని బాగా ఇంప్రూవ్ చేసాం. ఓకే. సో చాలామంది మనం ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళే మళ్ళీ కొత్త అనుభవం కోసం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అందుకని మనం మొత్తం కోర్స్ని మార్చడం జరిగింది. ఓకే. సో న్యూ ఇయర్లో న్యూ ఎక్స్పీరియన్స్తో కొత్త కోర్స్తో ముందుకు వస్తున్నాం. గ్రేట్ సార్. నిజంగా ఇవాళ విజువలైజేషన్ వల్ల పడినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను పర్సనల్గా చూశానండి, నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ దానితో పాటు నేను చాలామంది మన దగ్గర వచ్చేటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళు కూడా అచీవ్ చేసింది మనం కంటి ముందు చూసాము. కొత్త ఎక్స్పీరియన్స్ తోటి మీరు 2024లో ముందుకు వస్తున్నారు. సో అది డబుల్ ట్రిపుల్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే ఆ క్లాస్కి నేను కూడా అందరితో పాటు యాడ్ అవుతాను. చాలా నేర్చుకున్నాను సార్. ఒక కోచ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా, స్పష్టంగా మీరు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు, కానీ హార్ట్కి కనెక్ట్ చేసేటువంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు ఫస్ట్ ఉంటారని మాత్రం నేను బలంగా నమ్ముతాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ తోటి కొత్త విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో January 7th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.